పడుతూ పేదలకు సంబంధించిన భూములు లాక్కుంటూ ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా పనిచేస్తుందో ఆ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది. హైదరాబాదులో హైడ్రా పేరిటైతేనేమి, మూసీ పేరిటైతేనేమి, కొడంగల్లో లగచర్లలో ఫార్మా విలేజ్ పేరిటైతేనేమి, అట్లాగే మీరు మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇండ్లు, దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం అయితేనేమి, రామగుండంలో జరిగిన దాడి అయితేనేమి, అట్లాగే తాజాగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగంగానే మేము మర్నాడే అక్కడున్నాం. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. ఇది దారుణం. ఒక గాజాలో ఎట్లా అయితే ఒక భీతావహమైన వాతావరణం ఉందో, శిథిలాల నడుమ ప్రజలున్నారో, ఆ పరిస్థితి వాళ్ళ వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాం. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవం ఏంటి అంటే ఇవి భూదాన్ పట్టాలు. మనకి అసలు భూదాన్ కాన్సెప్ట్ ఒక్క నిమిషం మీకు చెప్పాలి. భూదాన్ అంటేనే భూదాన్ బోర్డు వచ్చిందే ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, బాగా భూమి వారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో, వారందరూ కూడా పేద రైతులకు కానీ వ్యవసాయానికి, అట్లాగే ఇండ్లు లేని పేదల కోసం మరి ముందుకొచ్చి వాలంటరీగా భూదానం చేయండి, భూమిని దానం చేయండి అన్నప్పుడు వచ్చిన ఈ కాన్సెప్టే వినోబా భావే గారి స్ఫూర్తితో భూదానుద్యమం. ఆ భూదానుద్యమంలో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూస్తే నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ పేరు కూడా అక్కడి నుంచి వచ్చింది. అట్లాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల భూమి భూదాన్ కింద, ఆ రోజు భూదానం కింద మనం ఈ ఉద్యమ స్ఫూర్తితో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డుకు కొంతమంది పెద్దలు వారు విరాళంగా, దానంగా ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో వెలుగుమట్లలో కూడా అదే పద్ధతుల్లో 2 పెద్ద మనుషులు 1950వ దశకంలో ఒక 62 ఎకరాల భూమి ఏదో కరెక్ట్గా సబ్జెక్ట్ టు కరెక్షన్ వారు వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ బోర్డుకి ఇచ్చారు. ఆ భూమి 62 ఎకరాల పైచిలకు భూమి 89 వరకు, 1989 వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా భూదాన్ బోర్డు ఆధీనంలో భూదాన్ బోర్డు మీదనే పట్టా ఉంది. అందులో ఒక 31 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మాఫియాగాళ్ళు, భూమాఫియా చేసేవాళ్ళు కాబట్టి, బూచిగాళ్ళు కాబట్టి 89లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 31 ఎకరాలు మొత్తానికి పట్టాలు మార్చారు. భూదాన్ పేరు మీద ఉన్న 30 ఏళ్ళ పైచిలకు, 35 ఏళ్ళ పైచిలకు భూదాన్ పేరు మీద ఉన్న భూములను మొత్తానికి పైరవి చేసినరో, పైసలు ఇచ్చినరో, ఏం చేసినరో ఒక 31 ఎకరాలు పేరు మార్చి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రాయించుకున్నారు.